హలో గైస్, ఉగాది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీలో ఇంకా చాలా మంది ఆ వీడియో అయితే చూడలేదు. ఒకసారి ఆ వీడియో చూసేసి ఎలా ఉందని నాకు కామెంట్ చేసేయండి. ఆ వీడియోలో మ్యాంగోస్ కి బ్రౌన్ కలర్ కవర్స్ కట్టే దాని గురించి అయితే చూపించేశాను. అది ఏంటో మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తాను, వినేయండి. డైరెక్ట్ గా పైన ఉన్నాయి కట్టడం నాకు రాదు కాబట్టి ఫస్ట్ కింద ఉన్నవి అయితే తాతయ్య చూపిస్తున్నారు ఎలా కట్టాలని. కిందవి కసిని కట్టేసి ఇంకా పైకి ఎక్కేసి పైనవి కడుతున్నా. చూస్తుండగానే చెట్లు అయితే చాలా పెద్దగా ఎదిగేసాయి. కుచ్చి వేసుకున్నా కూడా హాఫ్ వరకే కవర్ చేయగలుగుతున్నాం. ఇంకా పైన కాయల్ని అలా వదిలేసాం. ఇలా మ్యాంగోస్ కి కవర్స్ కడతారని మీలో ఎంతమందికి తెలుసు? తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. అలా కట్టడం వల్ల మ్యాంగోస్ మీద ఇన్సెక్ట్స్ వాలకుండా అండ్ అలానే డైరెక్ట్ సన్ రైజ్ వాటి మీద పడకుండా ఆ కాయ అనేది మంచిగా గ్రోత్ అవుతుంది అనమాట. వీటి గురించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ అలానే ఉగాది సెలబ్రేషన్స్ మొత్తం ఒక లాంగ్ వీడియో చేసి పెట్టేశాను, వెళ్ళి చూసేయండి. ఆ పని అయిపోగానే ఇంట్లో బోర్ కొట్టేస్తుందని నేను మా చెల్లి కలిసి బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. బాబాయ్ వాళ్ళ ఇల్లు బండేసుకెళ్ళేంత దూరం కాదు కానీ మనకు కొంచెం సోకులు ఎక్కువ కదా, అందుకే బండేసుకెళ్తున్నాం. వెళ్ళగానే వాళ్ళ ముగ్గురు అరుగు మీద కూర్చొని నాకు ప్లేస్ కూడా ఇవ్వలేదు. అందుకే ఇంక నేను మా తమ్ముడులో కూర్చున్నాను. అక్కడ చూడండి మా తాతయ్య, మా మామ, మా చెల్లి అయితే డీప్ గా దేని గురించో మాట్లాడేసుకుంటున్నారు. అమ్మో సిగ్గో. మీలో ఎంతమందికి ఇవేంటో తెలుసో కామెంట్ చేసేయండి. వీటి గురించి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మాటల్లోనే చీకటి పడిపోతుంది. సరేరా కాసేపు క్రికెట్ ఆడుకుందామని మా తమ్ముని తీసుకొస్తే వాడు కావాలని బాల్ ని అటు ఇటు వంకరగా వేస్తున్నాడు. మనం కొట్టిన బాల్ కి మా పిన్నిచ్చిన రియాక్షన్ ఎలా ఉంది? మామూలుగా ఉండదు మరి మనతో.